హరే కృష్ణ. ఈ వీడియో వచ్చేసి ప్రభుజీతో మేము ఫస్ట్ చేసిన యాత్ర అండి. గోవర్ధన్ ఎకో విలేజ్కి వెళ్ళాము 2024 మేలో. అయితే ఇది నేను గోవర్ధన్ ఎకో విలేజ్ వీడియోలు 2-3 అప్లోడ్ చేశాను. ఇది ఒకటి మిగిలిపోయిందండి. ఇది సెండ్ ఆఫ్ ఇచ్చిన రోజు, చివరి రోజు ఈ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. ఇంకా మేము పొద్దున్నే 5 గంటలకి బయలుదేరాము. ఇక్కడ గోవర్ధన్ ఎకో విలేజ్ నుంచి మేము బాంబేలో ఉన్నటువంటి చంపౌట్ కాదండి, జుహు టెంపుల్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా టైం ఫాలో అవ్వాలన్నారు. మేము ట్రాఫిక్లో ఇరుక్కపోవడం వల్ల ఒక 4-5 గంటలు డిలే అయ్యిందండి మా ప్రయాణం. ఇంకా బస్సులో అలాగే ఉండిపోయాము. చాలా ఎండాకాలము అయినా ఏసీ బస్సులో అవ్వడం వల్ల ప్రాబ్లం ఏం అవ్వలేదు. ఇలా బస్సులో బోర్ అవుతుందని చెప్పి సరదాగా ఇలా గేమ్స్ పెట్టామండి. టైం ఎలాగోలా గడపాలి కాబట్టి ఇలా నామస్మరణ చేస్తూ అందరినీ వాళ్ళ ఒపీనియన్ అడుగుతూ ఫీడ్బ్యాక్ తీసుకున్నామండి. ఇంకా నా మైక్ కొంచెం ప్రాబ్లం వల్ల వీడియో కరెక్ట్ రాలేకపోయింది. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 ఇక్కడ మేము జుహు టెంపుల్కి వెళ్తుంటే మధ్యలో యాక్సిడెంట్ అయిపోయి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ పిల్లలు చూడండి కృష్ణ రీల్స్ తీస్తున్నారు. అయిపోయింది ఇవాళకి మన టూర్. కానీ ట్రాఫిక్ వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఈ 4-5 రోజులు మనకి ఎలాంటి బాధ లేకుండే హాయిగా ఉంది. అది మన ఇంటికన్నా చాలా హ్యాపీగా చాలా బాగుంది కదా. చాలా బాగా అవును, మరి మన 9:30 అవుతుంది కదా. ఈ పిల్లలు చూడు చక్కగా చదువుకుంటున్నారు. పాట పాడుతానా? పాడు. చాలా చాలా ఆనందం అనిపించింది. ఇలాంటి టూరు ఇంకోసారి వెళ్ళాలని అనిపిస్తుంది. ప్రణవానంద దాస్ గారు చాలా చాలా కేర్ తీసుకొని చాలా ఆనందంగా మనకి తీసుకొచ్చారు. దానికంటే చాలా 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 బాగుంది. రూపంలో ఉంది. మనకు టెంపుల్ దర్శనం కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ సింప్లీ మార్వెలస్. ఆధ్యాత్మిక అభివృద్ధికి అత్యంత అనుకూలమైన ప్రదేశం. ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. ఎకో సిస్టమ్, గోశాల మెయింటెనెన్స్, రూమ్స్, ప్రసాద అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. డిసిప్లిన్, డీసెన్సీ ఆల్ ఓకే. నిజంగా ఎప్పుడైతే గోలోకలు ఎలాగైతే తెలియదు, నిజంగా గోలోకాలు నరకంగా ఎక్కువ బాగా అనిపించింది. హరే కృష్ణ. చాలా బాగుందండి. చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. That is a true example of sustainable village created, and Radha Vrindavan Vinayari is ultimate. The whole atmosphere is superb and really enjoy. చాలా బాగుంది. చూసాను. హరే కృష్ణ. ప్రణవానంద ప్రభుజీ తోటి 4 రోజులు ప్రయాణం అనేది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం నేను అనుకుంటున్నాను. ఆయన కుటుంబం మాకు ఇంతమంది భక్తుల యొక్క సాంగత్యం లభించింది. భక్తుల సాంగత్యంలో చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి డ్యూటీస్ అన్ని కూడా అసలు వండర్ఫుల్ గా ఉన్నాయి. మర్చిపోలేని అనుభవం ఇది. థ్యాంక్ యూ.
సూపర్, చాలా బాగుంది. ఇక్కడ రూట్స్ బాగున్నాయి, రోడ్స్ బాగున్నాయి. వాళ్ళంతా కష్టపడి వేసి వాళ్ళంతా మొత్తం 100 ఎకరాలు చేయాలన్నారు. కష్టమవుతుంది. ఒక ఇల్లు కట్టాలంటేనే మస్తు 1 ఇయర్ గడవంటారు. ఇప్పుడు వాళ్ళంతా 100 ఎకరాలు వేస్తే ఎట్లుంటుంది. అంత బాగున్నారు, చాలా బాగున్నారు. గుంటకు రాజులు అన్ని చాలా బాగుంది. చాలా బాగా అనిపిస్తుంది. మన పరమానంద తెలుగు అసోసియేషన్ దొరకడం చాలా సంతోషం. అందరి భక్తుల మధ్యన చాలా సంతోషం, చాలా హ్యాపీగా. ప్రభుత్వ దగ్గర ఇక్కడే ఉన్నాయని దగ్గర ఉన్నాయని చూపించడానికి చాలా 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 సంతోషంగా ఉంది. స్వామి చూసారు, ప్రతిష్ఠగా చూపించేటట్టు చాలా సంతోషం. చాలా బాగుంది. అప్పుడే అయిపోయిందా అని అనిపించింది. ఇంకా ఉండాలని జీవిలో అది దామోదర మందిరం బృందావనంలో చూపించే దామోదర మందిరం అది సేమ్ బృందావనంలో ఎట్లా ఉందో చెప్పాలని లేము అని అది చాలా మంచిగా ఉంది. చాలా బాగుంది. అనిపించింది. కృష్ణ పరమాత్మ జీవిస్తా ఉంటాయి. బాగుంది, చాలా డిఫరెంట్. మధ్యలో ఒకసారి కనెక్టెడ్ గా ఫీల్ అయ్యాను. చాలా బాగుంది. చుట్టూ భూలోకంలో ఉండి కృష్ణ భగవానుడి కాలంలోకి వెళ్ళి 4 రోజులు ఉండేసి మళ్ళీ వెనక్కి వెళ్ళొస్తుంటే ఎంత బాగా చాలా బాగుంది. చాలా చాలా నచ్చింది నాకు. మా అబ్బాయి అయితే చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంది. అప్పుడే 4 days అయిపోయింది అన్నట్టు ఉంది. ఇంకా ఆ కాలం అనేది ఆగిపోతే అక్కడనే బాగుంది అన్నట్టుంది. హరికృష్ణ గురించి బాగా చూపించారు. అది బాగా అనిపించింది. ఎక్సలెంట్. ఇంకా బాగా అనిపించింది. ఎంజాయ్మెంట్ పిల్లలకి, మాకు అందరికి. జీవితం చాలా చాలా బాగుంది. ఒక భూలోక స్వర్గంలో అనిపించింది. ఇక్కడికి మళ్ళీ మళ్ళీ రావాలి అనిపిస్తుంది. స్విమ్మింగ్ పూల్ ఆడుకోవడానికి ఇంకా హరే కృష్ణ. ప్రభుజీ దాస్ గారికి కోటి కోటి ప్రణామాలు. చాలా చాలా ఆనందంగా ఈ టూర్ మాకు జరిగింది. మీ కేరింగ్ చాలా చాలా నచ్చింది. ప్లస్ మీరు మాతో సమానంగా, మాతో పాటు భోజనం, మాతో పాటు అంతా ట్రావెల్ అంతసేపు ఎక్కడ అనేది ఎరగలేదు. ఇంత విలువగా ఇంత కేర్ తీసుకుంటారని చాలా ఆనందం అనిపించింది. హరే కృష్ణ. చాలా చాలా బాగుంది. ప్రభుత్వ అసోసియేషన్ ఆన్లైన్ లోనే వర్క్ చేస్తుండడం కన్నా ఆఫ్లైన్ లో అతనితో పాటు అసోసియేటెడ్ గా ఉంటూ ఇంతమంది డివోటీస్ మంచిగా దేవునికి ప్రార్థించడంలో ఎక్స్పీరియన్స్ గా చెప్పగలను. అది అనుభవిస్తేదని తెలుస్తుంది. రాధా మదన్మోహన్ చెప్పి చాలా 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 నచ్చింది అన్నిటికన్నా. హరే కృష్ణ. ఈ ఇస్కాన్ జీవితం అయితే చాలా అద్భుతంగా ఉంది. బ్రహ్మోతీశ్వరం అన్ని కూడా బాగున్నాయి. అది సేమ్ వృధా అలాగే ఉంది. అది మొత్తం ఎలక్ట్రిసిటీ, సోలార్ ప్యానల్స్, అది అలా ప్రసాదు అది బాగుంటుంది. లెక్క సరిగ్గా చెప్పవలసిన లేదు, అంత బాగుంటాయి. అది సేమ్ వృధా అలాగే ఉంది కానీ జస్ట్ ఒక పనిచేసలేదు. అన్ని కూడా బాగున్నాయి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ప్రభుత్వ సాంగత్యం చాలా బాగుంది. మళ్ళీ 160 మంది భక్తులు అందరం కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అందరం పరిచయం అయ్యాము. ఇదంతా ప్రభుత్వ వల్లనే సాధ్యమైంది. థ్యాంక్స్ టు ప్రభుత్వ. హరే కృష్ణ. ఈ యాత్ర అని అనుకున్నప్పటి నుంచి చాలా అనుభూతితో ఉన్నాం. అందరం కలుస్తాం. ఎప్పుడు కూడా ఆహ్లాదంగా కలుస్తూ ఉండటం వల్ల ఎవరు ఏంటని తెలుసుకోలేకపోయాం.
ఇప్పుడు మీ యాత్రలో కలగడం వల్ల ముఖ్యంగా ఏంటంటే ప్రభుజీని చూసిన మధుర క్షణాలు ఎప్పటికీ కూడా మర్చిపోలేము. అనుకోలేదు అసలు ఇలా ప్రభుజీతో కలిసి పని చేస్తామని. అక్కడ వాతావరణం అంతా చాలా బాగుంది. అందరూ కూడా ఒక ఫ్యామిలీలో కలిసి ఇప్పుడు కూడా బస్సులో వెళ్తే కూడా అందరూ ఒకరితో ఒకరు చాలా షేర్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంది. అంటే నేనే కాకుండా అందరూ కూడా ఇలాగా భక్తుల సాంగత్యంలో ఉంటూ చాలా ఆ క్షణాలు మీరు కూడా మాలా కూడా చెప్పలేరు. అంటే చాలా బాగుంటుంది. హరే కృష్ణ. కృష్ణ ఈ జీవన యాత్ర అసలు చాలా 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 బాగుంది. అసలు అనుకోలేదు ఇలా ఉంటుందని. ప్రభుజీతో కలిసి మేమందరం గుడికి వెళ్ళడం, లంచ్ వెళ్ళడం, ఆయనతో పాటు కలిసి ప్రసాదం తినడం చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఇలాంటి అవకాశం రావాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు మాకు చాలా బాగా అనిపించింది. ప్రభుత్వ కలవడం అంటే చాలా బాగుంది. సో హ్యాపీ. హరే కృష్ణ. ఫస్ట్ ఇలా ఉంటుందని చాలా ప్రోగ్రాం కాశ్మీర్ అంటే చూసాను, కానీ ఇంత బాగా ఎంజాయ్ చేయలేదు. అసలు చాలా బాగా నచ్చింది. కొండలు ప్లస్ ఆ ప్రసాదాలు అక్కడ నుంచి ప్రకృతి వాటిలో అన్ని బాగా నచ్చింది. చాలా బాగుంది. ఎంజాయ్ చేసినారు కదా. ఇక మేమైతే 5 గంటలకు మార్నింగ్ స్టార్ట్ అయితే సాయంత్రం 3:30 గంటల రీచ్ అయ్యాము. ఇంకా మేము వెళ్ళేసరికి మాకంటే ముందు ఒక 2-3 బస్సులు వచ్చినాయి. ఆ బస్సులో వాళ్ళు ట్రైన్ సాయంత్రం 5 గంటలకు ఉంటే వాళ్ళు అలా వెళ్ళిపోయారు అనమాట. చాలా మందికి మిస్ అయ్యాము. ఇంకా మా బస్సు వాళ్ళు మాత్రమే మిగిలిపోయారు. ఇంకా కొందరు నైట్ ట్రైన్ ఉన్న వాళ్ళు కూడా ఆగారు. ఇంకా మేము వచ్చినాక చాలా ఆకలితో ఉన్నాం అన్నమాట. 5 గంటలకు ఇంకా మధ్యలో మేము తెచ్చుకున్న స్నాక్స్ పాపం పెద్దవాళ్ళకైతే వాష్రూమ్స్ కన్నా చాలా కష్టమైపోయింది. ఇంకా ఇది కూడా మా మంచికి అయ్యిందండి. ఎందుకంటే రోజు లేవడం, దర్శనానికి వెళ్ళడం అలా కలుసుకునే వాళ్ళం కదా. ఇంకా బస్సులో ఉండడం వల్ల చాలాసేపు మేము టైం స్పెండ్ చేయడం వల్ల చాలా పరిచయాలు ఏర్పడి చాలా ఇంకా దగ్గర అయిపోయామన్నమాట. ఇలా భోజనాలన్నీ చేసినాక ప్రభుజీ స్వయంగా మా అందరికీ చివరి వరకు కూడా ఉండి వడ్డన చేశారు. ప్రసాదాలు, స్పెషల్ ప్రసాదాలు దేవుడికి ఆఫర్ చేసిన అన్నీ కూడా మాకు ఉంచారు. ఇలా తిన్నాక అందరం కూడా ఒక రూమ్లో కాస్త రిలాక్స్ అవుతున్నాం అనమాట. మాకు నైట్ ఉండిపోయింది. ఇంకా అందరికీ కూడా ప్రభుజీ సెండ్ ఆఫ్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా. ఒక విషయం ఏంటంటే ప్రభుజీ ప్రసాదం తీసుకోలేరంట. ప్రసన్న వాళ్ళు మాకంటే ముందుగా వచ్చి వాళ్ళకి 5 గంటలకు ట్రైన్ ఉంది. మేమేమో ఇంకా 2 days ఆగి వద్దామని చెప్పేసి బాంబేలో ఆగిపోయాము. ఇంకా తను వెళ్ళిపోయినాక ప్రసన్న నాకు కాల్ చేసింది అన్నట్టు, ప్రభుజీ ప్రసాదం తీసుకున్నారు అక్కయ్య అంటే, అయ్యో లేదు మరి నేనైతే ప్రభుజీని ఏం అడగలేదు అంటే, అయ్యో మేము ఉన్నప్పుడు తీసుకోలే, మీరు అందరు తిన్నాక తింటామన్నారు అంటే, అవునా అని అన్నారు. చాలా అంటే అయ్యో ప్రభుజీని అడగలేదే నేను అనుకున్నా. తర్వాత ప్రభుజీ అందరినీ తీసుకొని ఇలా దర్శనంకి వెళ్ళామని చెప్పేసి దర్శనంకి అయితే వెళ్ళాము. ఇంకా అందరూ వెళ్ళిపోతుంటే ఒక రకమైన బాధ అండి మనసులో నుంచి తెలియదు. ప్రతిసారి ఇలాగే అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా గోవర్ధన్ విలేజ్ తర్వాత బృందావనం తర్వాత ఇప్పుడు మనం భద్రాచలం వెళ్ళొచ్చాం కదా. ప్రతిసారి కూడా ఇదే అటాచ్మెంట్, ఇదే ఫీలింగ్ వదిలేసి వస్తుంటే ఇది వచ్చేసి జూహు టెంపుల్లో ప్రభుపాదుల వారి గదండి. ఎంత అద్భుతంగా ఉందంటే ఈ జూహు టెంపుల్ అసలు ఎంత సుందరంగా ఉంది, ఎంత నీట్గా ఉంది. ఇంకా సైలెంట్గా ఉంటారు ఇక్కడ అందరూ కూడా. ఇవన్నీ కూడా ప్రభుపాద స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాల ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ అన్నీ ఫ్రేమ్ చేసి కట్టేశారు. ఇంకా వారు వాడిన ప్రతి వస్తువు కూడా ఇక్కడ మ్యూజియం ఇదంతా కూడా ప్రభుపాద్ది. వారు వాడిన జపా బ్యాగ్, చెప్పులు, తర్వాత మిక్సీ, స్టవ్, కాయిన్స్ ఇలా అన్నీ కూడా చూడండి. వారు వాడిన పాత్రలు, పెన్స్ అన్నీ కూడా ఉన్నాయండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా భద్రంగా, చాలా నీట్గా కూడా ప్రభుపాదుల వారికి ఉన్న రూము, బెడ్ చూడండి. వారి చెప్పులు చూసారా, షూలు, ఎప్పుడు షూలే వాడేవారు. ఇది వారి జపా బ్యాగ్.
అందరూ కూడా సైలెంట్గా కూర్చొని జపం చేసుకుంటున్నారు. వారు వాడిన టీవీ, వారు కూర్చున్న బల్ల అన్నీ కూడా ఎంత బాగున్నాయి. వారు వాడిన బాత్రూమ్ కూడా అండి, అంటే ఇప్పుడు యూజ్ చేస్తున్నారా ఏమన్నంత నీట్గా ఉంది. ఇక్కడ చూసారా, ఈ విగ్రహాన్ని చూస్తుంటే ప్రభుపాదే వచ్చి కూర్చున్నారా ఏంటా అని అనిపిస్తుంది. అది విగ్రహం అంటే అస్సలు నమ్మబుద్ధి కాలేదు. పిల్లలైతే దగ్గరుండి ప్రభుపాదతో సిగ్నేచర్ చేసుకుంటున్నట్టు, పక్కన నిల్చొని వారు చెప్తున్నది వింటున్నట్టుగా ఫొటోస్ దిగారు. పైనుంచి చూస్తుంటే వ్యూ ఎంత బాగుందో. పక్కకే జూహు బీచ్ అండి. చూడండి ఎంత నీట్గా, ఎంత క్లీన్గా, నిశ్శబ్దంగా. ఎవరైనా తప్పనిసరిగా బాంబే వెళ్తే ఈ జూహు టెంపుల్కి వెళ్ళండి. టెంపుల్ ఎంత బాగుంటుందంటే చాలా అద్భుతంగా ఉంది. చూడండి బాత్రూంలో బకెట్ చూసారా, బంగారంలా మెరిసిపోతున్నాయి. భోజనాలు చేశాక పైన ఫ్లోర్లో ఉంది ఈ మ్యూజియం. మేము పైకి వెళ్ళామన్నమాట. ప్రభుపాదికి వాటర్, మా వాడు చూసారా వాటర్ ఉన్నాయో లేవో మమ్మీ చూస్తున్నాడు. వారి కిచెన్ అండి, వారే స్వయంగా వండి వడ్డన చేసేవారు వచ్చిన అతిథులకి. వారు పూజించే విగ్రహాలు, పూజించినవి చూసారా. అప్పుడు చపాతీ అంటే మన చపాతీ చేసే పీట, వారు వాడిన ఐరన్ బాక్స్, ప్రభుపాదుల వారి టిఫిన్ బాక్స్ అండి. అప్పుడు అన్నీ కూడా ఇత్తడివి అలా ఉండేవి పాత్రలు. ఎంత బాగుండేదో. అవి ఎంత మనం తోమితే అంత తెల్లగా మెరిసిపోతాయన్నమాట, బంగారంలా. వాళ్ళ గురువు గురువుకి గురువు. పాప చూడండి చాలా చక్కగా చెప్తుంది. దీని తర్వాత దర్శనానికి వెళ్ళామండి. ఈ వీడియో గోవర్ధన్ ఎకో విలేజ్ది లాస్ట్ భాగం అండి. ఇంతకుముందు ఫస్ట్, సెకండ్, థర్డ్వి కూడా విలేజ్వి నేను గోవర్ధన్ ఎకో విలేజ్వి వీడియోస్ పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, చాలా బాగుంటుందండి. ప్రభుజీతో మా మొదటి యాత్ర అండి ఇది. ఇంకా ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇన్ని రోజులు నేను అంటే లేజినెస్ పెండింగ్ల వల్ల అట్లే పెట్టేశాను అనమాట. బృందావన యాత్ర చేసినా కూడా గోవర్ధన్ ఎకో విలేజ్ పెట్టలేకపోయింది. లాస్ట్ది ఎలా ఉందో అలాగే ఉండిపోయింది. ఈరోజు నాకు ఎడిటింగ్కి స్టోరేజ్ ఫుల్ అయిందని ఫోన్ చూపెడతా ఉంటే ఇంకా దీన్ని ఖచ్చితంగా అప్లోడ్ చేసి తీసేస్తే కానీ నేను ఖమ్మం మనం భద్రాచలం వెళ్ళిన వీడియోస్ చేయలేకపోతానని చెప్పేసి ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ భద్రాచలం యాత్ర వీడియోస్తో తప్పకుండా కలుద్దాం. హరే కృష్ణ.